ఆత్మ సంగ చెప్తున్న మాట చెవిగలవాడు విన్నగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఈ వాక్యం శరీరధారై కృపసత్య సంపూర్ణుడై దేవుడితో మాట్లాడుతాడు. ఆత్మ సంగ చెప్తున్న మాట చెవిగలవాడు విన్నగాక. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం. ప్రవచనాత్మకమైన వాక్కు. ఆత్మ సంగ చెప్తున్న మాట చెవిగలవాడు గాక. ప్రవచనాత్మకమైన దేవుని వాక్కు. చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనం. పగ తీర్చుకున్న దినము నా మనస్సుకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ఆత్మ సంగ చెప్తున్న మాట చెవిగలవాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఈ వాక్యము శరీరధారి కృపసత్య సంపూర్ణుడై దేవునితో మాట్లాడతాను. ఈ రోజున పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగలవాడు వినగాక. మరి ఈ రోజున నీ ఆత్మ జీవితంలో విశ్వాస యాత్రల్లో చూసుకుంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఇచ్చిన మాట నెరవేర్పు అని చెప్తాను. ఈ రోజున యుక్త కాలమందు ఈ వాక్యము బయలుపరచబడెను. ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగలవాడు వినగాక. మరొక దగ్గర చూసుకుంటే అబ్రాహాము విశ్వాస యాత్రికుడు. నా ఏజ్ పెరుగుతుంది అంటే అతని ఏజ్ పెరిగిపోయింది. ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగలవాడు వినగాక. అతని వయసు పెరుగుతుంది, కృంగిపోతాడు. అరే దేవుడు నాకు ఇచ్చిన మాట మరి ఇంకా నా జీవితంలో నెరవేరలేదు, నాకు ఇప్పుడు 99 సంవత్సరాలు వచ్చినాయి, ఇది జరగదా అని ఒక డిప్రెషన్లో పడిపోయినప్పుడు, అతనుకున్న భయంలో ఉన్నప్పుడు మరి దేవుడు అబ్రాహాంకు కొత్త పేరుతో ప్రత్యక్షమవుతాడు. అది ఏం పేరంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగలవాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే దేవుడు చెప్తాను, ఉదయకాల సమయంలో పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరం. ఈ రెండుకి విడుదల. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగలవాడు వినగాక. ఈ రోజున ఈ వాగ్దానం పట్టుకున్నావు, దేని కొరకు ప్రార్థిస్తున్నావు, దేని కొరకైనా సన్నిధిలో వేచుంటున్నావు. అక్కడ సుమయోను అనే వ్యక్తి ఇజ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెడుతుండట. కానీ పరిశుద్ధాత్ముడు అంటే ఆ రక్షణ కల్లారా చూసేంత వరకు నువ్వు మరణం పొందవని పరిశుద్ధాత్ముడు బయలుపరిచిందట. మరి ఈ రోజున ఆ రక్షణ అంటే ఇజ్రాయేల్ ప్రజలకు విడుదలిచ్చే వ్యక్తిని బాలుని ఎత్తుకున్నాడట. అంటే అక్కడ ప్రశ్నకు జవాబు చూచిండు. మరి ఈ రోజున నీ ఆత్మ జీవితంలో నీ కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు, నీ అప్పులో, నీ అవమానంలో, నీ నిందలో, నీ భయంకరమైన పోరాటాల్లో దేవుడు చెప్తాడు. ఈ రోజున ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగలవాడు వినగాక. అందుకే అంటాడు, ఈరోజు విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. అంటే నీ విడుదల కాలం వచ్చింది, దేవుని కన్నీళ్లు తూడ్చే కాలం వచ్చింది. ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగలవాడు వినగాక. ఇంతవరకు ఏదైతే నీ ప్రశ్నకు జవాబు రాలేదో ఈ 2026లో దేవుడు చెప్తాడు, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ఈ సంవత్సరంలో 2026 అనే సంవత్సరంలో సమస్తము సమకూడి మేలు జరగబోతున్నాయి. పరిశుద్ధాత్ముడు సమస్తమైన ఆదరణ నీకు ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగలవాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకని పగ తెచ్చుకునే దినము నా మనస్సుకు వచ్చాను, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చాను, విముక్తి చేయదగిన సంవత్సరము. అందుకంటే ఈ రోజున అబ్రాహాముకు 99 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక దిగులతో కూర్చుంటాడు తన విశ్వాస యాత్రలో. అరే నాకు 99 సంవత్సరాలు వచ్చినాయి, నాకు ఇంకా వాగ్దాన జీవితం నెరవేరలేదు అని కృంగిపోయినప్పుడు అతడు భయంలో ఉంటుండగా మరి అబ్రాహాముకు దేవుడు కొత్త పేరుతో ప్రత్యక్షమవుతాడు. నేను సర్వశక్తి గల దేవుడని. అంటే దాని అర్థం ఏంటంటే, నీకు 99 సంవత్సరాలు వచ్చినా, 100 సంవత్సరాలు వచ్చినా, నీ ఏజ్ ఎంత పెరిగినా సరే అంత నీకు బలం ఇచ్చి నీకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటా అంటాడు. మరి ఈ రోజున ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు, ఈ రోజున ఎలాంటి కష్టాలు ఉన్నావు, ఎలాంటి బాధలు ఉన్నావు, ఈ రోజున ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగలవాడు వినగాక. నీకు ఇచ్చిన మాట, కానీ నీకు ఒక్కసారి నీకు ఇచ్చిన దేవుడు సరే నీకు ఒక మాట ఇచ్చిండు, వాగ్దానం ఇచ్చిండు, దర్శనం ఇచ్చిండు, కళను ఇచ్చిండు, ఇది చేస్తాను నీకు ఏదైనా దేవుడు చెప్పిండా? మరి దేవునికి ఒక మాట ఇచ్చినప్పుడు దాని విషయంలో కష్టాలు, వాగ్దానం మీద కష్టము, బాధ, వేదన, ఇబ్బంది, శ్రమ, అనేక సమస్యలు నువ్వు కృంగిపోవచ్చు.
ఇక జరగదు అనుకోవచ్చు, అన్ని పరిస్థితులు నీకు తారుమారు కావచ్చు. అదే రీతిలో చూసుకుంటే ద్వారం మూసుకుపోవచ్చు. ఇలాగ నేను ఎలా బయటికి రావాలని నువ్వు అనుకోవచ్చు. ఇది జరగదా నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తాడు ఈ రోజున అంటే ఇక్కడ అంటాడు, సర్వశక్తి గల దేవుడు అంటుంది వాగ్దానం ఇచ్చింది నేనే, నెరవేర్చేది నీకునే. అంటే దేవుడు నీకు ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు, ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇది నీ జీవితంలో చేస్తా అని చెప్పినప్పుడు, కానీ దాని విషయంలో కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు కూడా ఓడిపోవచ్చు, తలదించుకోవచ్చు, ద్వారం మూసుకుపోవచ్చు. ఇక ఎలా బయటికి రావాలి నువ్వు అనుకోవచ్చు. కానీ ఒకసారి నిరీక్షణ కోల్పోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటారు, సర్వశక్తి గల దేవుడను అంటే ఆ పరిస్థితికి ఎంత దారుణంగా ఉన్నా సరే నీకు వాగ్దాన్ని మీద నీ జీవితంలో నెరవేర్చబోతున్నా అంటాడు. అది చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథం 62 అధ్యాయం 1 వచనం. యెషయా గ్రంథము 62 అధ్యాయం 1. సీయోను నీతి సూర్యుని కాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు సీయోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకుండను. ఆత్మ సంగ చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక, జగతి పునాది వేయబడక మునిపే దేవుని గొర్రెపిల్ల. అంటే నీ ప్రశ్నకు దేవుడు జవాబు ఇచ్చేసిందట. ఆత్మ సంగ చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఇక 2 మాటలతో చెప్తాను పరిశుద్ధాత్ముడు. ఫస్ట్, పగ తెచ్చుకునే దినము నా మనసుకు వచ్చాను. అంటే ఈరోజు నువ్వు మౌనంగా ఉన్నా, నువ్వు నిరీక్షణ కోల్పోయినా, తలబట్టుకుని కూర్చున్నా, ఓడిపోయినా, ఐసులు ఉన్నా, మరణ పడకలున్నా, ఆ సమస్య నిమిత్తం, ఆ రోగ నిమిత్తం, వ్యాధి నిమిత్తము నువ్వు మందులు వాడినా, విసిగిపోయినా, సిక్కైపోయినా, ఇది జరగది నా లైఫ్ గింతే అనుకున్నా సరే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చాను. అంటే దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటాను, నీకు విడుదలయ్యాలనుకుంటాడు, జాబ్ వేయాలనుకుంటాడు, ఆ ఇల్లు కట్టుకునే సమర్థం ద్వారాలు తెరవాలనుకుంటాడు, విముక్తి చేయదగిన సంవత్సరం ఉంచాను. వీళ్ళకి ఎలా బయటికి రావాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలి, నెలలకి ఇంత ఇమాయి కట్టాలి, ఇంత లోన్ కట్టాలి అనుకుంటున్నావు, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండెను. అంటే దేవుడు సెలవిస్తాడు, ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుంది. ఎవరైతే ఇది అసాధ్యం అనుకుంటారో దేవుడు అది నీకు సాధ్యంగా మార్చబోతుండు. ఆత్మ సంగో చెప్తారా మాట చెవిగల వాడు వినగాక, ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఇక్కడ ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. మరి ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తుందంటే, సంఘానికి విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉంటాడు. విముక్తి, విడుదల కాలము. నువ్వు మాటిమాటికి సిక్కైపోతున్నావా అంటే, పిల్లలు సిక్కైపోతున్నా, నిరీక్షణ కోల్పోతున్నావా, భయపడుతున్నావా, ఈ 2 కట్టలేకపోతున్నావా, దిగులతో కూర్చున్నావా, ఇలా ఎలాకెళ్ళి బయటికి రావాలో అనుకుంటున్నావా, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండెను. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినగాక, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టుకున్న స్థలాన్ని ఏం చేస్తారట, సరళం చేస్తారట. అది ఎంత పెద్ద అప్పైనా సరే అది నీకు అనుకూలంగా మార్చబోతున్నాడట. ఈ రోజున ఎవరైతే ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ అప్పులు, ఏ సమస్యలు మీరు కురిగిపోయినా నాకు తెలియదు, కానీ దేవుడు అలాకెళ్ళి నీకు విడుదలయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అందుకే ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. మరి యూదకాల సమయంలో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పగ తెచ్చుకునే దినమున మనసుకు వచ్చి ఉన్నాను, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉన్నాను. ఈ 2026లో ప్రతి ఒక్కరూ విడుదల చూడబోతున్నారు. ప్రతి ఒక్కరూ నీ వాగ్దానం నెరవేరబోతుంది. ప్రతి ఒక్కరు వాగ్దానం నెరవేరబోతుంది. దేవుడు నీ ద్వారా ఎలాంటి మహిమను పొందాలనుకుంటున్నాడో ఆ మహిమ పొందే కాలము 2026. ఆత్మ సంగో చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. మరి ఇక్కడ చూద్దాం, కొన్ని పరిస్థితులకు అనుకూలంగా ఇస్తలేవు కదా. ఇక్కడ చూద్దాం, యెషయా గ్రంథం 62 అధ్యాయం 1. సీయోను నీతి సూర్యుని కాంతి కనబడ. అంటే ఇక్కడ సీయోను నీతి అట. సీయోను అంటే సంఘం అంటే నువ్వు. సీయోను నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు. అంటే సీయోను నీతి ఎలా కనబడాలంట, సూర్యుడి కాంతి వల్ల కనబడే వరకు. అంటే దేవుడు ఏమన్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు. అంటే దేవుడు చెప్తాడు, ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. అమ్మో, ఈ సమర్థ నాకు లేదు, ఇది నేను చేయలేను, ఇక్కడ నేను ఫలించలేను, నేను ఇక్కడ అంటే ఈ తాగు నుండి విడుదల పొందాలన్నది, కానీ విడుదల పొందలేకపోతున్నాయి. ఈ కష్టాలు, ఈ బాధలు, వేదనలు, ఇబ్బందులు, ఈ ఆత్మబలములు, ఆత్మవరములు. అది ఇక్కడ ఏమంటుండే, సీయోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సీయోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేం పక్షమందు నేను ఊరకుండను. అంటే ఏంది, దేవుడు ఈ రోజున నీ అందు, దేవుడు నీ పక్షమున నిలబడబోతున్నాడట. దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నీ పక్షమందు నిలబడితే
సమస్తము సమకూడి నీకు మేలు జరుగుతాయి. ప్రతి ఫలము నీకు వచ్చేస్తుంది. ప్రతి ఫలంలో నువ్వు ఫలిస్తావు. ఆత్మ ఫలంలో, ఆత్మ వరంలో నువ్వు ఫలిస్తావట. ఈ రోజున ఎవరైతే ఏ ఫలము ఫలించలేదో ఈ రోజు నుంచి మీరు ఆ ఫలము ఫలించబోతుల్లో. కృపవర విషయంలో, పిలిపి విషయంలో దేవుడు పశ్చాత్తాపడడు. ఈ రెండుకి ఏ వరం ఉంది? రియల్ ఎస్టేటా, వ్యాపారమా, కాలేజా, స్కూలా, కుటుంబమా? ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు వినుగాక. అందుకే దేవుడు చెప్తాను, ఈ రెండు చేతుల్లో ఏం పని ఉన్నది? కృపవార విషయంలో, పిలిపి విషయంలో దేవుడు పశ్చాత్తాపడడు. దేవుడు ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికలు వాడు కాక. విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండేను. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికలు వాడు వినుగాక. పరలోకమందర మా తండ్రి నజరేయుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభుతో సెలవిచ్చిన వాక్కు మనుషు రీతిగా మాట్లాడినట్టు ఈరోజు మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు. అయ్యా, నీ చేతిలో భూషణ కిరీటం అంటున్నావు. రాజకీయ మౌటంగా ఉన్నావు మీరు అంటారు దేవా. కొత్త పేరు నీకు పెట్టబడుచున్నా అంటున్నావు దేవా. ఈ రోజున సూర్యుని కాంతి వలె కనబడుచుండు వరకు, రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు నేను సేను పక్షమందు, యెరూషలేము పక్షమందు నేను మౌనంగా ఉన్నానంటున్నావు ప్రభా. ఇవన్నీ ప్రతి ఒక్కరూ నన్ను నమ్ముకున్నా ఎవరైతే ఏ కష్టాలు బాధలో నా కొరకు మొరపెడుతుల్లో వాళ్ళ విశ్వాసాన్ని గణపరచబోతున్నా అంటున్నావు దేవా. నీకు వందనాలు. వాళ్ళ సమాధం పెంచుతున్నా అంటున్నావు. వాళ్ళకి ఆత్మఫలం, ఆత్మ వరం ఇస్తున్నా అంటున్నావు. కృపావరం విషయంలో, పిలుపు విషయంలో నేను పడనంటున్నావు ప్రభా. ఎక్కడ మీరు ఓడిపోయిలో నీ తల పైకెత్తబోతున్నాను. నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టుకున్న స్థలాన్ని నీకు సరళం చేస్తా అంటున్నావు దేవా. నీకు వందనాలు తండ్రి. ఇక పగ తెచ్చుకుని మనసు నాకు వచ్చి ఉండని సెలవిస్తున్న దేవా. విముక్తి చేయదగిన సంవత్సరం అంటే ఈ రోజున నీ బీపీకి, నీ షుగర్కు, నువ్వు పడే కష్టాలకు దేనిలో నువ్వు మందులు వాడుతున్నావో ఆ మందులకు నేను విడిపించబోతున్నాడట. ఆ పోలీస్ కేసు, కోర్టు కేసు ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, వీళ్ళకి నీ బయటికి రాలేని అనుకోవచ్చు. విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చాడు అంటే నువ్వు విడుదల కాలం వచ్చింది. ఆ విడుదల కాలానికి అంటే ఈ రోజు నువ్వు ఆశీర్వాదం చూసే కాలం వచ్చింది. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికల వాడు కాక. ప్రతి వాగ్దానము నెరవేర్చబడబోతున్నది. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికల వాడు వినగాక. అంటే దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. నెక్స్ట్ లెవెల్ దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవికల వాడు వినగాక. నువ్వు కొడుముకి ఎడమకు వ్యాపిస్తావు ప్రభా. నీ బిడ్డలు ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నారో వాళ్ళు తలపైకి ఎత్తండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఇంకెంతకాలం కష్టాలు, ఎంతకాలం బాధలు, నన్ను తిట్టంటాడు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు నన్ను తిడతారు, ప్రతి ఒక్కరు విమర్శిస్తాను, వాళ్ళ పట్ల నేను మౌనంగా ఉన్నా, వాళ్ళు ఏమనక మునిపే నా పట్ల అసహ్య కలుగున్నారు, ఏదో ఒకటి నన్ను ఏదో ఒక రీతిగా నన్ను ఇబ్బంది పెడతాను అనుకుంటాడువా. అయితే దేవుడు చెప్తాడు, నీలో రెండు చూస్తాడు. సూర్యుని కాంతి వాళ్ళే నీ వెలగాలట. నీ రక్షణ దీపము వెలుగుచుండు వరకు. అంటే దేవునికి ఒక లిమిట్ ఇచ్చిండు. ఆ లిమిట్ నువ్వు తిట్టినప్పుడల్లా, నువ్వు కష్టాలు, బాధలు, దిగులతో ప్రార్థించినప్పుడల్లా వీడు నీతో ఏ వ్యక్తి అయితే నిన్ను తిరస్కరించి అవమానపరుస్తాడో, ఏ వ్యక్తి అయితే నేను చులకన చూస్తాడో, ఏ కష్టగుంటా వెళ్తావో, నువ్వు ప్రార్థించినప్పుడల్లా నీ సామర్థ్యం పెంచుతాడట. వాక్యం చదువుతున్నావా, ప్రార్థిస్తున్నావా, ఈ రెండు చేస్తున్న కొద్దీ నిరీక్షణ కలిగి ఉన్నావా? ఒక సమస్య పట్టుకుని దేవుడి దగ్గర తీసుకొచ్చి ప్రార్థిస్తున్నావా? ఇగో నా సమస్య నీకు ఇస్తున్నాయా, నాకు వాగ్దానం ఇచ్చినావు, ఇగో నా విశ్వాసం నీకు ఇస్తున్నాను, ఇది ఎలా చేస్తావో తెలియదు, నువ్వే నెరవేర్చమని దేవుని ఆధారపడుతున్నావా? నువ్వు వాక్యం చదువుతున్నావా, ప్రార్థిస్తున్నావా? అయితే నీ సూర్యుని కాంతి వల్లే కనబడబోతుంది. అంటే నీ రక్షణ దీపం వెలుగుచుండే వరకు దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు, ఇక నీ దీపాన్ని వెలిగిస్తున్నాను. ఎవరు నేను తిట్టినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా నీ దీపాన్ని పెంచుతున్నా అంటాడు. నీ సమాజం పెంచుతాడు. పెంచి 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 ఈ 2026లో వెలుగు చూపించబోతుందట. ఆత్మ సంగతి చెప్తారా వాడు చెవికలు వాడు కాక. ఇది వాగ్దానం నెరవేరేది. ఈ కష్టాలు బయటికి రాలేను. ఈ రోజు ఎవరైతే నిరీక్షణ కోల్పోతులో నువ్వు ప్రార్థించినప్పుడల్లా నూనె పోతుందట. ఎవరైనా నేను తిడుతుండా, కష్టాల, బాధల, ఇబ్బందుల నువ్వు మానవానికి సిక్కైపోతున్నావా, ఆమసమునికి సిక్కైపోతున్నావా? అప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ పీపున్నా, ఏ సమస్యలు, జ్వరం వచ్చినా, ఏ ప్రాబ్లం ఎదుర్కొన్నా సరే, సూర్యుని కాంతి వల్ల దీపం వెలుగుచుండే వరకు, రక్షణ దీపం వల్ల వెలుగుచుండే వరకు నీ మౌనంగా ఉన్నాడు. అంటే దేవుడు మౌనంగా లేడు. దాని అర్థం ఏంటిది? దేవుడు నీ నూనె పోస్తాడు. పెంచి పెంచి నూనె పోసి 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 ఇప్పుడు వెలుగుచున్నాడు. వెలిగించినప్పుడు ఏమవుతుంది? అది ఒక్కొక్క సమస్య నీకు విడుదల చూస్తావు. ఆత్మ సంగతి చెప్తున్నా, ఈ రోజు నుంచే దేవుడు నీ పక్షాన మౌనంగా లేడు, గొప్పగా ఉన్నాడు దేవుడు. అందుకే భయపడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ అందరినీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నాడు. రక్తవాళ్ళం గొల పేగులో ప్రతి ఒక్క బలితను విడిపించండి. అమసవనికి వచ్చి కాడు విరగొట్టమని అడుగుతున్నా. స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఫైర్ రిలీజ్ చేస్తున్నా. ప్రతి ఒక్క స్పిరిట్ని బంధిస్తున్న తండ్రి.
ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి. ఆ పోలీస్ కేసు, కొట్టి కేసు అవి కొట్టివేస్తున్న ప్రభావ, నువ్వు కొట్టేసినందుకు వందనాలు తండ్రి. ఈ రోజు నీ బిడ్డలు విడుదల చూడాలి ప్రభావ. స్ట్రాంగ్ హోల్డ్ బ్రేక్ చేస్తున్నా. ఏ రిపోర్ట్ నార్మల్ రాలేదో ఆ రిపోర్ట్ నార్మల్ వచ్చే కృప సహాయం తెచ్చండి. ఈ సమాజంలో బిడ్డలు ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నారో వాళ్ళకి విడిపించు దేవా, నీకు వందనాలు. ఆ నీరసం నుండి విడుదల తెచ్చండి. నేను సమాధానం రిలీజ్ చేస్తున్నా. ఆ గలిబిలి చేసే దుష్టిని మూలకం బంధిస్తున్నా. నువ్వు బంధించినందుకు వందనాలు. ఎబ్బే సరిహద్దులు విశాలపరిచినట్టు వాళ్ళ కుటుంబ సరిహద్దులు, జాబ్ ఒక సరిహద్దులు విశాలపరిచి ఏ కేడు రాకుండా నీ అసం తోడుగుంచమని అడుగుతున్నా. స్ట్రాంగ్ హోల్డ్ బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా దేవా, నీకు వందనాలు. కంపెగలగమని కంపెషదలగమని నరునికి మాంత్రి చేమ బాణమతి రుద్రమా శక్తి ప్రతి క్రియలు నీ కాలిపమ్మని ప్రవశిస్తున్నా. ప్రతి ఒక్క స్పిరిట్ను బంధిస్తున్నా. నా యేసయ్య నీ అసం తీసుకో తాకమని అడుగుతున్నాను. ఇప్పుడే ఎంచని మెరుకలు జరగాలి. ఐ రిలీజ్ ప్రభా. ఇప్పుడే పరిశుద్ధాత్మలో నీ అగ్గిని తాకమని అడుగుతున్నాను. నీ సన్నిధి, నీ మహిమ, నీ ప్రసన్నత నింపమని అడుగుతున్నాను. స్ట్రాంగ్ హోల్డ్ బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా, భారవతాత్మ నుండి విడుదల దయచేయండి. నీ సన్నిధిలో గొప్ప సాక్ష్యముగా నిలబెట్టుకోమని, ప్రతి అవసరతలు నీ మహిమకంతంగా తీర్చామని నాదుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.